హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బి&వి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి వాల్ ఆర్ట్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి కదా. మా ఇంట్లో కూడా అంతే. బున్ను అట్లా ఎప్పుడు గీసేవాడు కాదు, చక్కగా బుక్స్ మీద అట్లా రాసుకునేవాడు. కానీ విన్ని అట్లా కాదు, ఎక్కడ పడితే అక్కడ కబోర్డ్స్ మీద, లోపల కబోర్డ్స్ డోర్ లోపల ఇట్లా వాల్స్ మీద అట్లా గీసేసేదనమాట. అది ఎప్పుడు నేను వర్క్లో ఏదైనా బిజీగా ఉంటాను కదా, ఆ టైంలో లోపల బెడ్రూమ్లో అయితే డోర్ క్లోజ్ చేసుకొని మరీ గీసేది. చూసారా, అడుగుతుంది, నేనే కదా రాసింది పెన్సిల్ తోటి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని అడుగుతుంది ఇప్పుడు ఆమె. సో అట్లా గీస్తే నాకేంటంటే చూడటానికి వాల్స్ని చూసినప్పుడల్లా ఏదో క్లమ్జీగా, నాకు ఎందుకు నచ్చదనమాట అట్లా ఏదన్నా ఉంటే. సో దాన్ని ఎరేస్ చేద్దామని ఒక చిన్న ట్రిక్ యూస్ చేశాను. కొంచెం బేకింగ్ సోడా తీసుకొని, ఇక్కడ క్వాంటిటీస్ నేనేం ఫాలో అవ్వలేదు, జస్ట్ నార్మల్గా కొద్దిగా అది చిన్న స్పూన్ చూస్తున్నారా, ఆ స్పూన్ తోటి 1.5 స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. అది కొంచెం మంచిగా కరిగిన దాకా కలుపుకొని ఇది తీసుకెళ్ళిపోయి ఆ వాల్స్ మీద ఎక్కడైతే విన్ని గీసిందో దాని మీద లైక్ క్రేయాన్తో గీసినా పోతుంది, పెన్సిల్ తోటి ఏదైనా సరిపోతుంది. కొంచెం స్క్రబ్బర్ తీసుకొని రబ్ చేశాను. అంత ప్రెషర్ కూడా పెట్టింది లేదు, నేను జస్ట్ నార్మల్గా ఇట్లా రబ్ చేస్తేనే పోయింది. అయితే ఈ మధ్య ఆన్లైన్లో కొన్ని లిక్విడ్స్ కూడా దొరుకుతున్నాయంట, లైక్ స్ప్రే కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఎక్కువ గీసేశారు, ఓనర్స్ ఎవరైనా ఒప్పుకోరు అనుకున్న వాళ్ళు అది ట్రై చేయండి. ఎక్కడో కొద్దిగా ఉంది, అంత అవసరం పడదు మనకి అనుకుంటే నాలాగా ఇట్లా ఈ ట్రిక్ యూస్ చేయండి. ట్రిక్ నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చింది, మీరు యూస్ చేశారు ఇంట్లో, ఇది వర్కౌట్ అయింది అంటే కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను బిఫోర్ ఆఫ్టర్ కూడా పిక్స్ యాడ్ చేస్తాను లాస్ట్లో, ఎండింగ్లో చూడండి. నిజంగా వర్కౌట్ అయిందండి. ఇది ఎక్కువ గీయలేదు, జస్ట్ కొద్దిగా కొంచెం ప్లేస్లోనే కాబట్టి నేను ఇట్లా యూస్ చేశాను. ఈ ట్రిక్ నాకు బాగా వర్కౌట్ అయింది. ఆడపిల్లలు ఉంటే ఇంట్లో కలగా ఉంటుంది, పెద్దయితే ముగ్గులేస్తారు, అమ్మకు పనుల్లో హెల్ప్ చేస్తారు అట్లా అని అంటుంటారు కదా పెద్దవాళ్ళు. మా విన్ని అయితే పెద్దయితే ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడే గోడల మీద ముగ్గులేసేస్తూ ఉంది. ఇప్పుడు నేను అది ఎరేస్ చేస్తుంటే కూడా ఏబీసీ రాశాను నేను, ఎందుకు ఎరేస్ చేస్తున్నావు దానికి వచ్చిరాని భాషలో నన్ను అడుగుతుంది. సో అదనమాట సంగతి. సో వీడియో నచ్చిందా, యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కొద్దు, అన్సబ్స్క్రైబ్ అయిపోతారు ప్లీజ్. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.